రాబోయి చందమామ. నువ్వు నా దగ్గరకొచ్చి నన్ను చూసి చంద్రిక చంద్రిక అంటూ దగ్గరకొచ్చావు. నేను ఎంత కాదని వారించినా నన్ను చూసి నువ్వు చంద్రిక అనే అనుకున్నావు. బయటికి వెళ్దామనుకుంటే బయట లాక్ చేసేసింది భరత్. ఏంటి రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తుందంతా నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు భరత్. ఒకవేళ నేను అబద్ధం చెప్పినా ఈ వీడియో అయితే అబద్ధం చెప్పదు కదా. మనిద్దరినీ ఈ గదిలో బంధించి మనిద్దరి మధ్య జరగకూడని ఆ తప్పు జరిగిపోతే దాని మీద ఒక పెద్ద ఇష్యూ చేయాలని అనుకుందేమో. అనవసరంగా నన్ను తప్పుడు మనిషిగా క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేస్తుందేమో అనిపిస్తుంది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నేను కూడా నమ్మలేకపోతున్నాను భరత్. కానీ ఇది మాత్రం నిజం. దానికి సాక్ష్యం ఇదిగో ఈ వీడియోనే. అయినా ఎందుకు భరత్ చంద్రకి ఇలా ప్రవర్తిస్తుంది? నేనొకప్పుడు తప్పుడు మనిషిగా ఉన్నాను, నిజమే. మీ అందరినీ ఏడిపించాను, బాధ పెట్టాను. నీ విషయంలో మరీ మొండిగా ఉన్నాను, కరెక్టే. కానీ ఇప్పుడు నేను మారిపోయాను కదా. అయినా నేను ఈ ఇంట్లో ఉండను భరత్. నా దారిన నేను వెళ్ళిపోతానంటే నన్ను బలవంతంగా ఇక్కడ ఆపారు. నన్నిక్కడ ఆపింది ఎందుకు భరత్? ఇలా నా మీద చెడ్డ మనిషి అని ముద్ర వేయడానికా? నేనిప్పుడిప్పుడే చెడ్డదారొదిలి మంచి మనిషిగా బతకాలని ఆశపడుతున్నాను భరత్. ఇంకా నన్ను అలాగే చూస్తే ఎలా చెప్పు? నా అవసరం ఇక లేదని తెలిసిన తర్వాత నేను వెళ్ళిపోతానంటే మీనాక్షి గారు బలవంతంగా ఆపారు. నువ్వు కూడా నేను వెళ్ళడానికి వీల్లేదు అని నన్ను ఆపావు. కానీ చంద్రిక మాత్రం నన్నిలా 10 మందిలోనూ నా పరువు తీసి నన్ను బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అసలు ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు భరత్. నాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ ఆ గదిలో జరగకూడదు ఏదైనా జరుగుంటే? ఇప్పటికే నీకు చంద్రికకి మధ్య ఎన్నో గొడవలు సృష్టించానని నన్నందరూ ఆడిపోసుకుంటున్నారు. ఇంకా ఆ నిందలు భరించే శక్తి నాకు లేదు భరత్. నాకు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. ఒక్క నిమిషం ఉండు రుద్రాణి. భరత్ భరత్ ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయింది. భరత్, నువ్వు చంద్రికని ఎంత ద్వేషిస్తావో నాకు అంత దగ్గరవుతావు. నువ్వు ఎప్పటికైనా సరే నావాడివే భరత్. చంద్రిక, నిన్న నేను తాగిన పాలల్లో ఏం కలిపావు? నేనేం కలపలేదే. నిజంగా నువ్వేం కలపలేదా? లేదు. అబద్ధం చెప్తున్నావు చంద్రిక. నా దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? నిజం చెప్పు, ఏం కలిపావు? చెప్తున్నాను కదా, నేనేం కలపలేదు. ఎందుకండి నన్ను పదే పదే బెదిరిస్తున్నారు? బెదిరిస్తున్నాను? నువ్వు చేసిన పని గురించి నేను అడుగుతుంటే నేను బెదిరించినట్టుగా అనిపిస్తుందా నీకు? మీరు అలాగే మాట్లాడుతున్నారు. ఏం లేదు అంటే ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదా? ఏంటిది? ఇప్పుడు చెప్పు, నువ్వేం కలపలేదా? కలపకపోతే మరి ఇదేంటి? ఆ పౌడర్ ఏంటి? నువ్విచ్చిన పాలు తాగిన దగ్గర నుంచి నా మైండ్ అంతా పనిచేయడం మానేసింది. అసలు నా కళ్ళ ముందు నాకేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నా మైండ్ ఒక రకమైన స్టేటస్లోకి వెళ్ళిపోయింది.
ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు చంద్రిక. అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? అందులో ఆ పాలల్లో ఏం కలిపావు? నాకు తెలుసు చంద్రిక, ఇప్పుడు నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానాలు ఏమీ లేవు. నువ్విచ్చిన ఆ పాలల్లో ఏదో కలిపావు. అది తాగడం వల్లే నా మైండ్ అసలు నా కంట్రోల్లోనే లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. మనుషుల్ని గుర్తుపట్టలేని స్టేజ్లోకి వెళ్ళిపోయాను. అసలు ఏంటి చంద్రిక ఇదంతా? ఏం ఆశించి ఇదంతా చేసావు? నిజంగా నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు చంద్రిక. ఎందుకు రుద్రాణి మీద ఇంత కక్ష కట్టావు? చేసిందంతా చేసి మాట్లాడమేంటి? నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నాకేం జరుగుతుందో తెలియకుండా ఉండడానికి పాలల్లో ఏదో మందు కల్పించావు. రుద్రాణిని నా గదిలోకి పంపించి బయట గడియ పెట్టావు. రుద్రానికి నాకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తున్నావు. నాకు తెలుసు చంద్రిక, నేను ఆ లక్ష్మి గారి కేసు నుంచి బయటపడ్డప్పటి నుంచి నీలో చాలా మార్పులు గమనిస్తున్నాను. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అసలు నేను చూస్తుంది చంద్రికనేనా అని ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. అసలు నువ్వు చంద్రికవా మౌనికవా? భరత్ గారు, ఎందుకలా చంద్రిక మీద అరుస్తున్నారు? చూడు వైశాలి, చంద్రిక ఎలా ప్రవర్తిస్తుందో చూడు. అది కాదు భరత్ గారు, చంద్రిక ఎందుకు ఇలాంటి పని చేసిందో నెమ్మదిగా అడిగి తెలుసుకోండి. మీరు కూడా ఇలా ఆవేశపడితే ఎలా చెప్పండి? ఎందుకు వైశాలి నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావు? కట్టుకున్న భర్త దగ్గరికి మరో ఆడదాన్ని పంపించడం ఎంత తప్పో తనకు అర్థమయ్యేటట్టు కనీసం నువ్వైనా చెప్పు. ఒకప్పుడు రుద్రాణి వేరు, ఇప్పుడున్న రుద్రాణి వేరు. ఆ విషయం తనకు కూడా తెలుసు. నిజంగా రుద్రాణి మనకి ఎంత హెల్ప్ చేసిందో మనందరికీ తెలుసు. అవన్నీ మర్చిపోయి తన మీద ఇలాంటి ఎలిగేషన్ సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ వైశాలి? రాను రాను తన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఛీ! చూసావు కదా చంద్రిక, ఈ పరిస్థితి రాకూడదని నేను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. చూడు, ఒకప్పుడు నువ్వంటే ప్రాణంగా చూసుకునే భరతే ఈ రోజు నువ్వు చేస్తున్న పనికి ఎంత అసహించుకుంటున్నాడు చూడు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు కావాల్సింది కూడా అదే. అది కాదు చంద్రిక. చాలు వైశాలి, నేను అనుకున్న మార్గంలోనే నేను వెళ్తున్నాను. నన్ను ఆయన ఎంత అసహించుకోవాలని కోరుకుంటున్నానో అదే జరుగుతోంది. ఇది ఇంకా పెరగాలి, నన్ను పూర్తిగా అసహించుకోవాలి. నాకు కావాల్సింది కూడా అదే. నాకు తెలుసు భరత్, ఇప్పుడు పోయి నువ్వు చంద్రికని తిట్టేసొచ్చావు కదా. నీ మూడ్ని ఇంకా డిస్టర్బ్ చేయడమే నాకు కావాల్సింది. ఇప్పుడు నువ్వు ఎంత డిస్టర్బ్ అయితే చంద్రికకి అంత దూరం అవుతావు, నాకు అంత దగ్గర అవుతావు. నాకు కావాల్సింది అదే. భరత్, ఏంటి భరత్ ఇది? అసలు చంద్రిక ఎందుకు ఇలా చేస్తుందో నీకేమైనా అర్థం అవుతుందా? నిజంగా ఆ గదిలో నువ్వు నేను కంట్రోల్డ్గా ఉండి మెచ్యూర్డ్గా ఆలోచించాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఒకప్పుడు నేను నీ విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించానంటే దానికో కారణం ఉంది భరత్.
ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడ్డాను. నువ్వు కావాలనుకున్నాను. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. అప్పుడు అలా ప్రవర్తించానంటే దానికి కారణం కేవలం నువ్వే. కానీ ఆ తర్వాత నేను చాలా మారిపోయాను భరత్. నా దారి నేను చూసుకుంటాను అన్నాను. అయినా వినకుండా ఇక్కడే ఉంచారు. ఆ రోజు చంద్రిక కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి అంటే నా మీద ప్రేమతో అంటుందేమో అనుకున్నాను. కానీ నన్నిలా బ్యాడ్ చేయడానికే ఇదంతా చేస్తుందని మాత్రం ఊహించలేకపోయాను. నన్ను బ్లేమ్ చేస్తే తప్పులేదు భరత్, నేను పెద్దగా ఫీల్ అవ్వను. కానీ నిన్నెందుకు బ్యాడ్ చేయాలని చూస్తుంది? నువ్వంటే చంద్రికకి చాలా ఇష్టం కదా, నువ్వంటే ప్రాణం కదా. అలాంటప్పుడు నిన్నెందుకు దూరం చేసుకోవాలని చూస్తుందో నాకు అర్థం కావట్లేదు. నీకేమన్నా అర్థమైందా భరత్? లేదు రుద్రాణి, అసలు చంద్రిక ఏం ఆలోచిస్తుందో, తన మైండ్లో ఏముందో నాకేం అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఏ కారణం లేకుండా ఏ మనిషి ఏ తప్పు చేయడు. చంద్రిక మనసులో ఏదో ఉంది, కానీ అదేంటో తను బయటికి చెప్పడం లేదు. భరత్, నువ్వేమీ అనుకోకపోతే నాకొకటి అనిపిస్తుంది. చెప్పమంటావా? ఏంటో చెప్పు, పర్వాలేదు. భరత్, చంద్రిక ఏమన్నా రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది అంటావా? అదే భరత్, ఒకప్పుడు తను శివరాంని పెళ్లి చేసుకోవాలని అనుకుంది గుర్తుందా? ఒకవేళ నాకు నీకు మధ్య ఏదన్నా సంబంధం ఉందనే అనుమానం వచ్చి తనేవన్నా ఇంకొకరికి అట్రాక్ట్ అయిందా? రుద్రాణి, స్టాప్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ భరత్. జస్ట్ నా అనుమానం మాత్రమే. స్టాప్ ఇట్ రుద్రాణి. నువ్వు చంద్రిక గురించి మాత్రం తప్పుగా మాట్లాడుకో. చంద్రిక ఏంటో, తన మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. లేదు భరత్, నేను చంద్రికని తప్పు పట్టట్లేదు. మరి ఇది తప్పు పట్టడం కాకపోతే ఏంటిది? చూడు రుద్రాణి, చంద్రిక ఏం చేసినా దాంట్లో ఒక అర్థం ఉంటుంది. చంద్రిక నాతో ఈరోజు ఇలా బిహేవ్ చేసిందంటే దాని వెనక ఏదో కారణం ఉంటుంది. బహుశా అది చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుండొచ్చు, లేకపోతే తను ఇలాంటి పనులు చేయదు. నేను చంద్రికని ప్రేమించాను అన్నది ఎంత వాస్తవమో, చంద్రిక నన్ను ప్రేమించింది అనేది కూడా అంతే నిజం. చంద్రిక నా కోసం ప్రాణాలు ఇచ్చేమన్నా ఇచ్చేస్తుంది తెలుసా? ఆ విషయం నాకు తెలుసు భరత్. కానీ ఎందుకు చంద్రిక ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. దానికి 1,00,000 కారణాలుంటాయి. కారణం ఏదైనా సరే చంద్రిక మీద ఎప్పుడు ఇలాంటి నిందలు మాత్రం వేయకు. అది కాదు భరత్. ప్లీజ్ రుద్రాణి, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. రియలీ సారీ భరత్. నీ మనసుని గాయపరచాలన్నది నా ఉద్దేశం కాదు. ఇప్పటి వరకు నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను. మళ్ళీ నా వల్ల నువ్వు సఫర్ అవ్వకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతున్నానే తప్ప మరొకటి కాదు. ఓకే, ఈ విషయం ఇంతటితో వదిలేసి దయచేసి కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. లీవ్ మీ అలోన్. నా మైండ్ ఏం బాగాలేదు. ఓకే భరత్. ఏంటి మేడం,
చంద్రిక మీద భరత్ గారికి బాగా ఎక్కిస్తున్నట్టున్నారు. అసలు ఆయన మనసులో చంద్రిక మీద అనుమానం వచ్చేలా చేయటానికి చాలా ప్రయత్నం చేసినట్టున్నారు. కానీ మీ ప్రయత్నాలేవి సక్సెస్ అయినట్టుగా లేవు కదా మేడం. అంటే పక్కనే ఉండి అన్నీ వింటున్నావన్నమాట. భలేవాళ్ళు మేడం. నేను వినకపోతే ఆశ్చర్యం, కానీ వింటే ఆశ్చర్యం ఏముంది చెప్పండి. నేను మీకు నీడలాంటి దాన్ని. మీరు ఎక్కడికెళ్తే మీ వెనకాలే అలా ఉంటూనే ఉంటాను. మీరు ఏం చేసినా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను మేడం. అయినా మేడం, ఎంతైనా భరత్ బాబు చంద్రికల మధ్య చిచ్చు పెట్టడం అనేది జరగని పని మేడం. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యమైన దంపతులు మేడం. వాళ్ళ మధ్యన మీరు గొడవలు సృష్టించాలనుకోవడం మీ పిచ్చి మేడం. అవునా? వాళ్ళిద్దరి మధ్య అంత గొప్ప అండర్స్టాండింగ్ ఉందా? ఎందుకు లేదు మేడం, ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా. ఎన్నిసార్లు వాళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టించాలని మీరు అనుకోలేదు చెప్పండి. అప్పుడేమైనా వర్కౌట్ అయిందా? ఇప్పుడు అంతే మేడం, అవ్వదు. నేను చెప్తున్నాను కదా మేడం, మీరు వాళ్ళ మధ్య గొడవలు పెట్టలేరు. ఆ భార్యాభర్తలు ఎప్పటికీ కలిసే ఉంటారు. చూడు నీరజ, చంద్రిక ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ని నన్ను కలవనివ్వదు అని నువ్వు అన్నావు. కానీ ఏమైంది? ఇప్పుడు చంద్రికే దగ్గరుండి నన్ను భరత్ని కలపడానికి ప్రయత్నం చేస్తుంది. మీనాక్షి గారు కంఠంలో ప్రాణం ఉండగా చంద్రిక భరతులని విడిపోకుండా కాపలా కాస్తుంది అన్నావు. కానీ ఏమైంది? చివరికి మీనాక్షి గారే నాకు భరత్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చేలా చేశాను. ఆ దేవుడి రాత ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా జీవితాన్ని నా చేతులతో నేనే రాసుకుంటాను. దట్ ఈజ్ రుద్రాణి. ఏంటో మేడం, మీరేదో మూర్ఖంగా మాట్లాడుతున్నారు, కానీ అంతా మీరనుకున్నట్టు మాత్రం జరగదు మేడం. పిచ్చిదానా, ఆ చంద్రిక నీ దగ్గర మందు తీసుకొని దాన్ని పాలల్లో కలిపి భరత్కిచ్చింది కదా. తను పాలల్లో మందు కలపడం వీడియో తీసి భరత్కి చూపించాను. అది చూసి భరత్ షాక్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా చంద్రిక భరతుల మధ్య ఆ రిలేషన్ అలాగే ఉంటుందంటావా? అది జరిగే పనేనా? చూడండి మేడం, మీరు వీడియోలే కాదు ఏం తీసుకొచ్చి చూపించినా సరే భరత్ మాత్రం చంద్రికని వదిలిపెట్టాడు. భార్య అంటే అతనికి అంత ప్రాణం. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పటికైనా సరే మీ మనసు మార్చుకొని ఈ భరత్ గురించి ఆలోచనలు వదిలేసి మీ దారి మీరు చూసుకోవడం బెటర్. ఏమంటారు? అంతే అంటావా నీరజా? అంతే మేడం, పక్కా. నేను చెప్తున్నాను కదా. సరే నీరజా, నువ్వంతలా చెప్తున్నావు కాబట్టి నా డెసిషన్ మార్చుకుంటాను. అంటే భరత్ బాబుని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానుకున్నట్టేనా? ఇక ఆ భార్యాభర్తల్ని డిస్టర్బ్ చేయరు కదా? కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ని వదలకూడదని ఇప్పుడే డిసైడ్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నారు మేడం? నువ్వే చెప్పావు కదా, వీడియో చూపించినా తన మీద ఎలాంటి నిందలు వేసినా సరే భరత్ మాత్రం తన భార్యని అనుమానించడం అన్నావు కదా. అలాంటి మనిషిని ఎవరైనా వదులుకుంటారా? చెప్పు నీరజా. నిజంగా అంత మంచి మనిషి నా భర్త అయితే ఇక అంతకంటే కావాల్సిందేముంది? అందుకే ఫుల్గా డిసైడ్ అయిపోయాను. ఇంత జరిగినా కానీ భార్య మీద అనుమానం రాకుండా, భార్యని కోప్పడకుండా తనతో కలిసిపోవాలని చూసే భరతే నా భర్త కావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. భర్త అంటే అలా ఉండాలి, మగాడంటే అలా ఉండాలి. ఏంటో రోజు రోజుకి భరత్ నాకు చాలా బాగా నచ్చేస్తున్నాడు. నీరజా, నేను మాత్రం భరత్ని వదిలే ఛాన్సే లేదు. ఓకే? ఈ
ఇంటికి పెద్ద దరిద్రం తగిలినట్టు తగులుకుంది. దీని మైండ్ మార్చడం అన్నది జరిగే పని కాదు. పాపం ఈ చంద్రిక భరతుల మధ్య ఇంకా ఏమేమి చిచ్చులు పెడుతుందో, ఇంకా ఎన్ని కష్టాలు పడతారో ఏంటో. ఎందుకో ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటును అలవాటును బలహీనులే బలి జీవుల విధికే ఇది చలిమంటనా రగిలే మా మనసే. నిన్ను నేను తాగిన పాలల్లో ఏం కలిపావు? నా దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? నిజం చెప్పు, ఏం కలిపావు? వదలండి. నిజమిదేనా విధి పనేనా ఇది ఎవరి నాటకమో బరువిదే. ఎందుకు చంద్రిక, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? చేరేనా తలరాత మారేనుగా. పాపకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా? పాప ఒళ్ళంతలా కాలిపోతుంటే నాకు ఒక్క మాటైనా మీరు చెప్పాలి కదా. చెప్పడానికి నువ్వేమన్నా దరిదాపుల్లో ఉన్నావా? లోపల నీ భర్తతో కలిసి నువ్వు సంతోషంగా ఉన్నావు. డాక్టర్, పాపకి ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా? పాప పరిస్థితి చెప్పాలంటే ఇంకొన్ని గంటలు అబ్జర్వేషన్లో పెట్టాలి. ఏమైంది డాక్టర్? పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది.